హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు రూట్ 2 అనేది రేషనలా ఇర్రేషనలా అని చెప్తున్నాను. ఇక్కడైతే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు మనము ఈ ఎగ్జాంపుల్ అనేది సాల్వ్ చేద్దాం. సపోజ్ మీరు రూట్ 2 అనేది ఫస్ట్ ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఈ రూట్ 2ని రేషనల్గా తీసుకోండి. So let us assume that root 2 is a rational number. Suppose ఇప్పుడు మనము రూట్ 2 అనేది ఒక రేషనల్ నెంబర్గా తీసుకుందాము, అజ్యూమ్ చేసుకున్నాము. అలా ఇప్పుడు ఈ రూట్ 2ని రేషనల్ నెంబర్గా అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అజ్యూమ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి జనరల్గా రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉంటుంది. అలాగే నేను రేషనల్ నెంబర్ అంటే రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు నేను p/qనే a/bగా తీసుకుంటున్నాను. అంటే మీరు p/q అన్న తీసుకోవచ్చు, a/bగా తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి p/q అన్న రాసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఇక్కడ a అండ్ b ఆర్ కోప్రైమ్స్. ఇది మనకి రేషనల్ నెంబర్స్ అన్నాక కోప్రైమ్స్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది బి అనేది ఇటు సైడ్కి వెళ్తే ఏమవుద్ది, డివైడ్ అయ్యింది ఇంటూ అవుద్ది. సో బి ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం ఈ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే ఏమొస్తుంది, బి స్క్వేర్ ఇంటూ రూట్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ 2 అనేది ఏ స్క్వేర్తో డివైడ్ అయ్యింది. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. మనకు థీరం 1.6 ద్వారా 2 ఆల్సో డివైడ్స్ ఏ ఫ్రమ్ థీరం 1.6. 1.6 థీరం ద్వారా రూట్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అండ్ ఆల్సో 2 డివైడ్స్ ఏ. సో హియర్ మనము ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 2c అనుకుంటే ఈ c అంటే ఇక్కడ ఒక ఇంటీజర్. c అంటే ఇంటీజర్గా మీరు ఏదో ఒక ఆల్ఫాబెట్ తీసుకోండి. c అనేది ఇంటీజర్ అనుకోవచ్చు. ఇప్పుడు మీరు c అనేది ఏదో ఒక ఆల్ఫాబెట్గా తీసుకోండి. ఇప్పుడు ఈ ఏ వాల్యూ అనేది మనకి 2c అనేది వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ ఏ వి గెట్. ఇప్పుడు ఏ ఎక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈ ఈక్వేషన్లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఏ ప్లేస్లో మీరు 2c అనేది పెట్టుకోవాలి. సో 2c హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 4, c స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఈ 2 అనేది మనకి ఈ 4 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ b స్క్వేర్ అనేది కూడా వచ్చింది. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్. సో b ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 2c and a ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 2c. సో we can, so here also 2 divides b square. From theorem 1 we can also tell that 2 divides b square అని అనొచ్చు and 2 also divides b from theorem 1.6.
So here both A and B have, so here both, therefore both A and B have 2 as a common factor. Here ఇక్కడ మనకి A ఈజ్ ఈక్వల్స్ టు 2C అని కూడా A ఈజ్ ఈక్వల్స్ టు 2C అని వచ్చింది, B ఈజ్ ఈక్వల్స్ టు 2C అని వచ్చింది. సో ఇక్కడ ఏకి బీకి ఏది కామన్ ఫ్యాక్టర్, 2C అనేది కామన్ ఫ్యాక్టర్. సో మనం అందుకని అలాగా 2C అనేది 2 అనేది కామన్, సో 2 అనేది కామన్ ఫ్యాక్టర్గా తీసుకున్నాం. సో దేర్ ఫోర్ we can tell that A and both our, so therefore our assumption is false. So we can conclude that root 2 is irrational. ఇక్కడ ఈ 2 అనేది రేషనల్ కాదు. సో మనము ఫస్ట్ రేషనల్గా తీసుకున్నాము, ఈ రూట్ 2 అనేది రేషనల్గా తీసుకున్నాము. సో ఇది ఇర్రేషనల్ అయ్యింది. అప్పుడు మనము కన్క్లూడ్ చేయొచ్చు ఇర్రేషనల్ అని. రూట్ 2 అనేది మనము ఇక్కడ చూపించాం, ప్రూవ్ చేసాం వాళ్ళకి. సో ఇది రూట్ 2, ఇది రూట్ 2. సో ఇది రూట్ 2 యొక్క ఇర్రేషనల్ అని చెప్పడానికి ఇలాగే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. షో దట్ కొన్ని ఇస్తారు. ఇది మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ అండర్స్టూడ్, ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్ ఆర్ యూ అండర్స్టూడ్. ఒకవేళ ఈ సమ్ కానీ అంతా అండర్స్టాండ్ అయితే, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది బాగా చేస్తే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.